నీకు సంసాప్ ఏమైనా పోయాలా చెప్పు పోస్తా. డీజే వర్కర్ పవన్ మా విలేజే. సో గైస్ ఈరోజు మనం వచ్చేసి ఎక్కడ పోతున్నాం? చేపలు నీకే దావత్ పోతున్నాం అంట డమ్మిగా. సరే తరలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చేపలు నీకే దావత్ పోతున్నాం అంట డమ్మిగా. సరే తరలే. ఇప్పుడు మేము మా అందరం కలిసి మా క్లాస్మేట్స్ అందరూ కలిసి దావత్ చేసుకుని పోతున్నాం. అంటే ఇంకా ఉన్నారు కానీ డమ్మిగా ఉన్నారు అందరూ. అంత మాట వస్తలేదు అసలు, పైసలు లేవని చెప్తుర్రు. అందుకే మేము మంచిగా ఇంటికి చేసుకొని పోతున్నాం. మన డ్యామ్ ఎటు ఉంటుంది, మన చేపలు ఎటు ఉంటాయి చూద్దాం. హవా ఉంటుంది మొత్తం. లాస్ట్ వరకు చూసేరి ఇట్లా క్లిప్ పెట్టుకొని కింద పెట్టుకో. ఒత్తు క్లిప్ వద్దు, పైన క్లిప్ వద్దు. అది ఇప్పుడు బెండ్ చేయదాన్ని. అది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అయితే మనం ముందు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. ఇంకా అలాగే ఇప్పుడు మనమైతే చేపలు తిండికపోతున్నాం. మా 10th బ్యాచ్ అంతా. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ అంతా లపడాగాని వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? రారు. ఇప్పుడైతే చేపలు తిండికపోతున్నాము మనము. ఈ చేపలు కానీ తింటే మస్తు ఉంటాయి. పవన్ రాజుగారు పెట్టు. మాడల్ అంటారు ఈ మనిషిని, ఫ్లా అంటారు ఈ మనిషిని. మూడు చిన్నవే పెద్దవే మీకు అన్ని చేప ఎక్కడ రాజు చెప్పురా. డ్యామ్ గురించి చెప్పమన్నా. డ్యామ్ గురించి రేపల్లి చెప్పురా, నవ్వుతావా? ఇప్పుడైతే మనం చేపల కాడికి వచ్చినాం. ఇక్కడ నువ్వు కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. చెప్పురా అది ఏమి ఇప్పుడైతే చేపల కాడికి అయితే వచ్చినాం. ఏ మంచి మాట రాదు. మంచిగా కూల్ అట్లా. ఇప్పుడైతే మనం డ్యామ్ దగ్గరకి అయితే వచ్చినాం చేపలు తినడానికి. నేను మా ఫ్రెండ్స్ అంతా వచ్చినాం. ఇది డ్యామ్ అంటారు. గేట్లు అక్కడ ఉన్నాయి. ఇది వాటర్ లెక్క మొత్తం ఎండిపోయింది డ్యామ్ అంతా. ఇప్పుడు చేపలు తీసుకున్నాము 3 kgs. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతోటే తీసుకున్నాము. డిస్కౌంట్ అంటే ఉంటది. ఒక చేప 2 చేపలు అయితే ఫ్రీగా వేస్తారు. మనకి ఇప్పుడు అసలు సరిపోతుందా? ఎంత ఉండొచ్చు? అది కిలో ఉండొచ్చా? 1/2 కిలో ఉంటుంది. అది మినిమం కిలో అయితే ఉండదు. బోల్ రే తమ్ముడు. ఇప్పుడే చేపల కాడికి వచ్చినాం కదా. ఇన్నాళ్ళు పోయి నాకు 1 నిమిషం నీవు పని ముందరా. చేపల కాడికి అయితే వచ్చినాం కదా. కట్ చేసుకున్నాము చేపలు అయితే. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కట్ చేసింది. మొత్తానికి అయితే కట్ చేసి ఇచ్చింది 3 కిలోలు. పోయాడా కూర తీయాలా? ఆడతావా? చెప్పరా నువ్వు మంచి చెప్పరా. ఇప్పుడైతే కూరకైతే పోతున్నాం మేమైతే చేపించుకోవడానికి. కూర మాత్రం తిన్నాక మీరు మళ్ళీ రేటింగ్ చెప్పు మంచిగా. రేటింగ్ అయితే 5.5 ఇస్తాను నేను. 10.10కి 10 ఇస్తాను నేనైతే. ఎక్కువ ఇయ్యలేను. ఎట్లా అంటే నాకు బండి లేపి అలవాటు కదా. అవురే పవన్ అట్లా తీసుకో బాగుంటుంది. మాట్లాడారే గలీజ్ మాట అడగండి. నువ్వు పెట్టు పవన్ రోలాక్స్ ఏమన్నాడు? ఇది చాలే బండి చాలు నీకు డమ్మిగాడు. చూడండి మీరంతా. నువ్వు మాట్లాడు పవన్. ఇప్పుడే మేము చేపలు ఇచ్చేసి పోతున్నాం. ఇప్పుడైతే ముందుగా అయితే డ్యామ్ చూడడానికి వెళ్తున్నాము. డ్యామ్ పైన వెళ్తున్నాము. ఇవంతా చేపల గుడిసెలు మా విలేజ్ వి అంతా. చూడండి ఇక్కడ ముందర వాళ్ళు బీరు పెట్టుకొని మనోడు మైక్ పెట్టుకొని ముందర కూర్చున్నాడు. ముందర వచ్చినందుకు అది డిస్టర్బ్ అవుతుంది కదా. గాలి కొడుతుంది, బాడీ మీద గాలి కొడుతుంది కాబట్టి డిస్టర్బ్ వస్తుంది. మీకు ఇబ్బంది అని చెప్పి మళ్ళీ మా వాడిని బండి దింపి వెనుక కూర్చోబెట్టినాం. సారీ రాజు, ఏమనుకోకు బండి దింపినందుకు. ఇప్పుడు డ్యామ్ మీద వచ్చినాము. ఇవంతా కంప చెట్లు అనమాట.
మా విలేజ్ వచ్చి ఇలా చేపలు చేయించుకోవడం మంచిగా తినడం కోసం కలిసి ఇట్లా చేస్తుంటాం. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు వీడియో చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది చూడుర్రి. అరే వాళ్ళు ఇక్కడ కాలం రైడ్కి వెళ్ళి ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి ఇది మా లెగ్లేటర్ దాటాము. అదైతే వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్క్ ఇన్ ది వరల్డ్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ మా విలేజ్ లోనే హైయెస్ట్ పార్క్ అని దీన్ని అంటారు. మీరు ఒకసారి ఫోటో దిగుతారు రాదు. ఇట్లా వచ్చినాం అనమాట. ఐఎమ్ కమింగ్. మనోడు రాజు ఓల్డ్ మోడల్ అంటారు. మనోడిని అందరూ ఓల్డ్ మోడల్ అంటారు. కాకపోతే మనోడు అవాయిడ్ చేస్తాడు అనమాట. జై రాజన్న, జై రాజన్న. ఇక రా ఏం ఎండ చలి పెడుతుందా వీడే చకాంటాడు. ఎండ వస్తే ఇక్కడ రా తమ్ముడు. ఇక్కడ మేము కర్రీ వస్తాం అనమాట. మేము చాలా బ్లాక్ ఉన్నాం కదా. మన అన్న వీడే స్పాన్సర్ అనమాట. సీనికా రాదా ఫార్మర్ శ్రీనారా మీది ఇన్స్టాల్ ఐడి మన ఉంది. ఫార్మర్ శ్రీ అని ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి. మన టిప్స్ చెప్తారు అనమాట. ఇట్లా కే శ్రీను యాదవ్ అట్లా. మనం డ్యామ్ చూపిరా పవన్. ఒక డ్యామ్ వ్యూ చూపికరా దగ్గర ఇక్కడ రండి. డ్యామ్ ఇది అనమాట చూపిస్తాం మీకు. ఇక్కడ ఇది డ్యామ్ గేట్లు ఉన్నాయి. అంత పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళైతే తక్కువ ఉన్నాయి. అక్కడ ఆగో బోటింగ్ చేస్తారు చూపి. చిన్న బోటింగ్ అనమాట. జూమ్ చేసి అక్కడ కనిపిస్తుంది మీకు. చిన్నగా కనిపిస్తాడు. ఇట్లా ముసళ్ళు ఉంటాయి అన్నమాట. డ్యామ్కి వచ్చినప్పుడు ఇట్లా వార్నింగ్ హెచ్చరికలు ఉంటాయి. ముసళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇట్లా మంచిగా ఉంటాయి అన్నమాట అంతా. జరా మన డీజే వర్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడు లాస్ట్ వరకు చూడు వీడియో మాత్రం. మన వాడు గమ్మతుడు. మాట్లాడు రాజు, ఏమైంది కింద? వాట్ ఈస్ ప్రాబ్లం? నాకంటే ఏం ప్రాబ్లం లేదు. మనము ఇంకా కొద్దిగా ముందరకు పోయింటే పెద్ద గేట్లు నడుచుకుంటే అంతే. మనం ఫస్ట్ మనం బాగా చేద్దా మనోళ్ళు ఏమంటారు తీసుకురానికి పోతారు. బండ్లు తీసుకురానికి పోతారు. మాట్లాడు. ఇప్పుడే మా దోస్తులు బండ్లు తీసుకురానికి పోతున్నారు. మేము ఇప్పుడైతే పెద్ద గేట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందరు రండి, అందరు రండి. ఆడ చూపిస్తాం మీకు కూడా. పెద్ద పెద్ద ఏమైనా చాలా పెద్దగా పోతుంటాయి ఇవి కూడా. డిసెమ్స్ గా అన్న వాళ్ళు కానీ వాళ్ళు చాలా పోతుంటారు. ఇది కరెంటు విద్యుత్. ఇది అది విద్యుత్ సోలార్. అంటే ఒక గుర్తింపు ఉంటది. మొత్తం ఫస్ట్ మంచి చేసి లేటర్స్ అని కింద పడిపోయినాయి అని చెప్పు. అవును, కింద పడిపోయినా. ఏడ పడిపోయినా చూద్దా? కింద ఏడ పడిపోయినా చూద్దాం దాండి. ఇక్కడనే లొకేషన్ అయితే వచ్చేసి కింద అయితే లేవురా రాజు. కింద అయితే లేవు ఇప్పుడైతే. ఇవి చూసినట్టయితే మా డ్యామ్ ఉండే పేరు జూరాల డ్యామ్ అని. కానీ వాళ్ళంతా ఉంటారు కదా మనలాగా పిల్లలు. వాళ్ళ ఆడలంతా చెడిపేశారు. మేము చిన్నప్పటి నుంచి ఈ డ్యామ్ మీద ఇల్లాడతాం అనమాట. అప్పుడు ఇట్లా నిలబడితే ఇది ఒక్కటి దాకా ఈ బొక్కలకి చూస్తున్నాము. ఇప్పుడు ఇంత పెద్దయినాం, కొంచెం పెరిగినాం అనమాట. ఇట్లా చూస్తే అరే ఇంత ఉంది డ్యామ్ అనిపిస్తుండే. ఏమంటావు రాజు? అంతే, నువ్వు చెప్పేదే కరెక్ట్ పవన్. డీజే వర్కర్ పవన్ మా విలేజే. మా దోస్తు చెడ్డీ దోస్తు అంటారు ఈ పవన్ ని. హాయనా అన్న వాళ్ళు ముందే ఫుల్ డిచ్ అయ్యారట. డిచ్ అయితే పోతారు. ఇప్పుడు 65 గేట్స్ అయితే ఉన్నాయి, పెద్ద గేట్లు. అటు సైడ్ అయితే వాటర్ ఏం లేవు, మొత్తం ఎండిపోయినాయి నీళ్ళంతా. వర్షాలు లేవు, దేవుడు కరుణిస్తలేడు. వర్షం దేవుడు ఆడ వరకు వస్తాయి నీళ్ళు. వచ్చినప్పుడు మొత్తం దడ సౌండ్ వస్తుంది. గాలి ఇట్లా బొమ్మను కొట్టేస్తుంది. బాటలు అని ఇట్లా ఎగురుతాయి అనమాట. అట్లా కొడుతుంది గాలి. ప్రస్తుతానికి అయితే చల్లగా అయిపోయింది డ్యామ్ అనమాట. నీళ్ళు లేవు కదా, వర్షాలు స్టార్ట్ అయితే వస్తాయి మళ్ళీ. ఇప్పుడు గేట్లు అయితే క్లోజ్ ఉన్నాయి కదా, నీళ్ళు ఎక్కువ లేవు, కొంచెం ఉన్నాయి. అది అట్లా చెప్పురా సినిమా మాట్లాడు. డ్యామ్లు అయితే నీళ్ళు లేనందుకు చాలా మంది రైతులు అయితే నష్టపోతారు. నువ్వు కూడా సీరియస్ చెప్పు. సీరియస్ మ్యాటర్ సీరియస్ చెప్పాలి. సీరియస్ అంటే మంచి చెప్పురా. ఇప్పుడు వాడు సీనియర్ రైతు నువ్వు చెప్పురా. నువ్వు రైతు బిడ్డ చెప్పురా. నీకు తెలుసుగా, నువ్వు అన్ని చెప్తావుగా. చేయడం పెడతావు 3 ఇన్స్టాగ్రామ్లో. పట్టుకోరా, నేను చెప్పిస్తాను అందరి. చెప్పురా, చేయడం పెడతావు ఇన్స్టాగ్రామ్లో రైతు గురించి. అవురా చెప్పు. మంచి ఈ మైక్లో చెప్పు. చెప్పురా. నవ్వుతావా డమ్మిగా? చెప్పు. నీకు చెప్పు. ఏదో ఒకటి అన్నారే. ఇప్పుడు ఊకి చెప్పురా. రే మైక్ అంతా అయిపోయింది. చెప్పు. ఇట్లా నీళ్లు లేనందుకు ఇబ్బంది. ఏమి ఇబ్బంది? నువ్వు ఎట్లా ఇబ్బంది? నీళ్లు లేవు ఫ్రెండ్స్, ఇక్కడ తెప్పు చెల్లు ఫ్రెండ్స్. సీరియస్ చెప్పురా. ఎట్లయితే నీళ్లు లేవు సార్. రైతులు చాలా కష్టాల పాలైనారు. వలస వెళ్ళిపోతున్నారు మా ఊర్లో నుంచి. నీళ్లు లేనందుకు సార్ వలస వెళ్ళినారా మన ఊర్లో? వీడు వలస అలాగే మరి అట్లా కాదు.
వలస పోయినా నేను పని సరే సరే తప్పైంది చెప్పు. వలస అంటే వేరైతుంది. నీళ్లు లేడానికి చాలా మంది నష్టపోతున్నారు. కనీసం తాగడానికి కూడా అప్పుడు 2 డ్రమ్ములు నీళ్ళు వస్తున్నాయి, ఈసారి ఓ డ్రమ్ము కూడా వస్తలేవు, కుళాయిలు తక్కువ అవుతున్నాయి. టైమింగ్ కూడా క్లోజ్ చేస్తారు. మనోడు సీన్ అంటే అట్లుంటది అనమాట. దమ్కి దమాక మనోడు బురా కోమ చేస్తాడు. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళమ్మ చెప్పింది, ఒక 20 minutes తర్వాత రా అన్నారు. ఆ చేపలు రెడీ అంటావని ఇప్పుడు అయితే చేపల దగ్గరికి అయితే బండి చాలు చెప్పు. బండి చాలు చేయండి. ఇంకా ఎంటకలు సక్క అనుకుంటా మంచిగా పడలే. నేను ఇప్పుడే కర్రీ చేయించుకొని అయితే వచ్చేసినాం, తినడానికి అయితే జంగాలకి అయితే వచ్చేసినాం మేమైతే. ఇప్పుడు అంతా అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఓపెన్ చేయి జర చూపి. మనం కొత్తిమీర వేపించేది ఉన్నాయి మనం. అది అంటే దయచేసి దీని మీద ఒక ఇది కాట కింద మూత ఓపెన్ కాదు. చూస్తున్నారా ఇప్పుడే మంచిగా. అరే చేపలు ఇవన్నీ చేపలా మస్తు ఉంటాయి మా విలేజ్ లో. కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసింది కొంచెం. అయినా పర్లేదు, మనకు ఆయిల్ అంటే కూడా చాలా ఇష్టం, తినొచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే జంగలకి అయితే వచ్చినాం. ఇంకా ఏం లేదు, ఇంకా అంతా సపరిచ్చడమే ఉంటుంది. చేస్తున్నాడు. ఇప్పుడే ఇంకా అరేంజ్మెంట్ చేసినాము. వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు తాగాలి, కొన్ని నీళ్ళు తాగి దొంగ సీను ఇప్పుడే థమ్స్ అప్ ఓపెన్ చేస్తున్నా. గ్లాస్ పెట్టి తీసుకొని మంచిగా గ్లాస్ పట్టుకోండి ఒకరు. చింటూ ఇద్దరు పట్టుకున్నాం చూడు. రాజాని కుక్క ఇది. వీళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి రోజు తింటారు, మనం తిన్నీకు ఉండదుగా. మనం అక్కడ ఉంటాం. మనకి నేను కూడా తెలుసు బ్రో, నేను కూడా గరీబోని అని మీ అందరికి తెలుసు. నేను గరీబోని అంటలేను, నేను అక్కడ వర్క్ చేసా కాబట్టి నాకు టైం ఉండదు తినేకి. ఇప్పుడు మంచిగా ప్లాన్ చేసి ఒక్క నిమిషం రెడీ 1 minute కొద్దిగా ఆగుతా. ఆగు కదా చింటూ ఇతలరా నాన్న బంగారు. దాని పేరు అయితే చింటూ. మనం ఫస్ట్ తిన్నిక్క కుసుకున్నప్పటి నుంచి అది చింటూ మనతోటే ఉంది. అప్పటి నుంచి దానికి అది కూడా మనం తింటున్నాం కదా, అది కూడా తింటే కొద్దిగా దాని దిల్లు కుష్ అవుతుంది అన్నట్టు దానికి కూడా పెడుతున్నాము. చింటూ ఇతలకు వచ్చానా రొట్టెలు మిక్స్ చేసిన, రొట్టెలు కలిపారు మిక్స్ చేసిన. దా చింటూ తిన్నానా. చింటూ కూడా ఏడుస్తుంది, గిడ గుసుకొచ్చి నీ అమ్మ. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకు సంసాప్ ఏమైనా పోయాలా చెప్పు, పోస్తా. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టా.